అసలు ఆ మాట ఇంటేనే ఒక హిందువులుగా ఉండి మాకు చాలా అసలు ఇంటి చాలా బాధేసిందండి. అది ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని అసలు ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో కూడా చాలామంది ఆయన కోసం ఇండియాకి వచ్చినప్పుడల్లా ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు చాలా వరకు. అంత ఎంతోమంది ఎన్నో కోట్ల మంది కొలిసే దేవుడిని ఒక భక్తితో ఒక నమ్మకంతో ఉన్న దేవుడిని అలా చేశారు అంటే అది చాలా తప్పండి. అది ఒక పార్టీ పరంగా కాదండి, అసలు మానవత్వంతో ఆలోచించండి. ముందు పాలిటిక్స్తో కాదు, మానవత్వంతో ఆలోచించండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ధనదాహానికి ఒక లిమిట్ అనేది ఉండదా అండి? ధనదాహము ఎన్నో రకాలుగా సంపాదించారు, ఎన్నో అవినీతులు చేశారు, ఓకే వదిలేసేయండి. ఇది దేవుడిది కూడా మీరు అక్కడ కూడా దోచుకోవాలా చెప్పండి? చాలా తప్పు కదా. దేవుడు కనీసం ఆయన చాలా పవర్ఫుల్ దేవుడు అండి, ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు అనే ఇది కూడా మీకు లేదు అంటే ఆ దేవుడి మీద మీకు ఇది లేదని అర్థం అవుతుంది. లేకపోతే కనీసం పాపభీతి కానీ దైవభీతి ఇలాంటివి అంటారు చూసారా, అవన్నీ ఉండాలి కదా మీకు. అవి కూడా లేవు అంటే మీకు దైవం పట్ల మీకు అలాంటి ఇది లేదు, అవగాహన లేదని అర్థం అవుతుంది. అది చాలా తప్పండి. దేవుడు అనేవాడు మీరు ఎవరినైనా మానవుల్ని మోసం చేయగలరేమో, నమ్మించగలరేమో, మీరు తప్పు చేస్తే దేవుడి దగ్గర మాత్రం శిక్ష అనుభవించకుండా తప్పుకోలేరండి. అది మాత్రం డెఫినెట్. మీరు అందరూ దేవుడు భగవంతుడు కాబట్టి ఆయన ప్రసాదం కింద పేరు ఆయన్నేం మీరు ఇచ్చేసినట్టు ఆయన పాపాన్ని మీరు పొందినట్టు తప్పించి ఆయన ప్రసాదాన్ని తిన్న భక్తులందరినీ మనోభావాలను దెబ్బతీస్తారండి మీరు. అది మీకు చాలా చాలా పాపం అండి. అది పాపము. ఆ ఇది మీకు ఎప్పటికీ తీరదండి. అందుకని అలాంటి పనులు ఏ నాయకులైనా సరే ఇంకా ముందు ముందు ఎవరైనా సరే ఇది తెలుసుకోవాలని చెప్పి నేను ఈ కెమెరా మీడియా పరంగానే కోరుకుంటున్నది. ఎవరు కూడా దేవుళ్ళ విషయంలో ఇలాంటి తప్పు చేయొద్దండి. ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నారు, తింటున్నారు, అవినీతులకు పాల్పడుతున్నారు, లంచాలు తింటున్నారు, ఇలాంటివే చాలా తప్పు. అంటే దేవుడిని కూడా అలాంటి మోసాలు చేయొద్దండి. దయచేసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ ప్రభుత్వాలకైనా ఇది మాత్రం ఒక గుణపాఠంగా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.